Guys, shall we start? Just want a nod from you. Can you please message me? Shall we start, guys? Okay. Right, let's start. Okay. I'm just waiting for some more students to join. Okay, let's start, guys. So if you don't understand anything, please do ask me. Don't hesitate to ask me. So I'm starting the topic. So first of all, we should understand what this lesson exactly tells us about. So what is the meaning of the term bonding? అసలు బాండింగ్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు కార్బన్ గానే ఉంటూ అలాగే ఆక్సిజన్ గానే ఉంటే then why we are going to have a carbon dioxide gas? అసలు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎలా వస్తుంది మనకి? ఛాన్సే లేదుగా. కార్బన్ గానే ఉంటూ ఆక్సిజన్ గానే ఉంటే then there is no term called as carbon dioxide. That means there is something which is going to bring together the carbon as well as the oxygen gas. Carbon ni oxygen gas ni ఏదో something that is what we called as bonding. బాండింగ్ అంటే హెల్డింగ్ టుగెదర్ అని అర్థం అనమాట. రెండింటిని కలపడం. ఓకేనా? ఆ రెండు సేమ్ కైండ్ కావచ్చు. లైక్ నైట్రోజన్ కలిసాయి అనుకోండి, దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ N2. లేదా డిఫరెంట్ కావచ్చు. లైక్ హైడ్రోజన్ క్లోరిన్తో కలిస్తే దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ HCl. సో చూడండి, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే దిస్ సంథింగ్ మేబీ బిట్వీన్ లైక్ ఆర్ అన్లైక్. లైక్ మధ్య కావచ్చు లేదా అన్లైక్ మధ్య కావచ్చు, కానీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద టర్మ్ కాల్డ్ యాజ్ బాండింగ్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ హెల్డ్ టుగెదర్ అయినప్పుడు దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద టర్మ్ కాల్డ్ యాజ్ బాండింగ్. ఇప్పుడు మనం బాండింగ్ అనే టర్మ్ చూస్తాం. బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ కెమికల్లీ, దట్స్ వై ద లెసన్ ఈజ్ నేమ్డ్ యాజ్ కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇక్కడ మనం ఏంటంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ఆటమ్స్, మాలిక్యూల్స్ ఎలా తయారవుతాయి తెలుసు కదా మీకు. ఆటమ్కి మాలిక్యూల్కి మధ్య డిఫరెన్స్. హైడ్రోజన్ ఏమంటాం మనం? ఆటమ్ అంటాం. అదే H2 ఉందనుకోండి, వాట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మాలిక్యూల్. సో హౌ ద మాలిక్యూల్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్డ్? ఆటమ్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఇంటూ మాలిక్యూల్. సో మాలిక్యూల్ తయారవ్వాలి అంటే ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఆటమ్స్. ఈ ఆటమ్స్ అనేవి సిమిలర్ ఆటమ్స్ కావచ్చు లేదా డిస్సిమిలర్ ఆటమ్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రోజన్ కలిసే అనుకోండి, దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ NH3, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అమోనియా మాలిక్యూల్. అలా కాకుండా ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ ఇంటరాక్ట్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆక్సిజన్ గ్యాస్. ఓకేనా? సో ఇంటరాక్షన్ గురించి, మాలిక్యూల్స్ మధ్య జరిగే ఇంటరాక్షన్ గురించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో మీ అందరికీ అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద యు ఆర్ ఆల్ హ్యావింగ్ ఎన్ ఐడియా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే తెలుసు కదా అందరికీ. ద సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in various atomic orbitals is what we called as electronic configuration.
So what is called as electronic configuration? The systematic arrangement of electrons in various atomic orbitals is what we called as electronic configuration. So here electronic configuration is going to play a very important role, because through that we can understand about the term called as valence electrons and valency. మరొకసారి అండర్స్టాండ్ చేసుకుందాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, వ్యాలెన్సీ అంటే ఏంటి, రెంటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దీస్ టర్మ్స్. మనం ఎవరో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us టేక్ అల్యూమినియం యాజ్ అన్ ఎగ్జాంపుల్. అల్యూమినియం atomic number is 13, and what is the electronic configuration of aluminium? 1s2, 2s2, 2p6, 3s2, 3p1 is the electronic configuration of aluminium. ఇందులో ఇదే షెల్ చూడండి, కే షెల్, ఎల్ షెల్, ఎల్ షెల్, ఎం షెల్, సో ఎం షెల్. సో ఎం షెల్ is the outermost shell, and can you please tell me how many electrons are there in the M shell? The number of electrons are 2 plus 1, which is equal to 3. Therefore we can say there are 3 valence electrons are there in the aluminium atom. So valence electrons are 3, then valency is also going to become 3. మీకు వచ్చిన షార్ట్ కట్ టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. valence electrons 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు valency చూడండి ఎలా ఉంటుందో, 1, 2, 3, 4, 3, 2, 1, 0. అంటే క్లాస్ 10th లెవెల్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ టేబుల్ థరోలీ. ఈ టేబుల్ మీకు చేయాలి అందరికీ, ఓకేనా? ఈ టేబుల్ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. valence electrons and valency. Okay, valence electrons are 1, then valency is going to become 1. Valence electrons are 2, valency is 2, like that. Valence electrons are 6, 4 వరకు సేమే ఉన్నాయి చూడండి. 5 నుంచి valence electrons are going to become 5, then valency is going to become 3. Valence electrons are 6, valency is 2. Valence electrons are 7, valency is 1. Valence electrons are 8, 0. That means these are inert gases. You know what are the inert gases? I'll write here: helium, neon, argon, krypton, xenon, radon. These 6 are called as inert gases. These are called as inert gases. So what are the inert gases? Helium, neon, argon, krypton, xenon, radon are called as inert gases, and generally we assume that their valency is 0. 0 group elements. Okay, valency is 0. So now you have an idea about this. Okay, valence electrons and valency. Okay, let us have another question. So we will take example of calcium. Atomic number is 20, and electronic configuration is going to become 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. Could you please tell me what is the outermost shell? You can message me. What is the outermost shell here? What is the outermost shell here? Can you please tell me what is the outermost shell? Can anybody tell me what is the outermost shell? The outermost shell is 4. And how many electrons are there in the outermost shell? 2. That's why the valence electrons are 2 and valency is also 2. That's why we can say it belongs to 2a group element. It is a 2a group element. So calcium is a 2a group element. So hope you understand this. So now we are going to have another thing. Now the question is, what is the ways of formation of bonding? So what is the way of formation of chemical bonding? That we are going to understand here. So what is the way? There are 2 methods are there. In this class you have to understand these 2 techniques. One is called as very important, that is called transferring of electrons. The second one is called as sharing of electrons. So you try to concentrate on these 2 topics. Topic number 1 is transferring of the electrons from one atom to another atom. Second technique is sharing of electrons between atoms. So these are the 2 techniques that we are going to focus on.
So first one is transferring of the electrons. So electrons are going to transfer from one atom to another atom. So electrons are going to transfer from one atom to another atom. So why electron should have to transfer from one atom to another atom is the question. Then what is our answer? We'll take an example. Okay. See why electrons are going to be lose or gain. అసలు ఎలక్ట్రాన్స్ లూజ్ ఎందుకు అవ్వాలి? ఎగ్జాంపుల్ కింద సోడియంని తీసుకుందాం. జాగ్రత్తగా చూడండి. సోడియం ఆటమిక్ నెంబర్ ఎంత? 11. సో సోడియం ఆటమిక్ నెంబర్ 11. సోడియంకి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ నియాన్. ఆటమిక్ నెంబర్ ఎంత నియాన్ది? 10. మీకు ముందే చెప్పాను ఇందాక నియాన్ ఈజ్ ఏ ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాసెస్ అంటే గుర్తుంచుకోవాలి మీరేంటి? దే ఆర్ స్టేబుల్. ఎవరైనా సరే ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇనర్ట్ గ్యాస్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి? 10 ఎలక్ట్రాన్స్. సోడియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్. సో సోడియం దగ్గర ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చెప్పండి? 11 ఎలక్ట్రాన్స్, అంటే 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా. అంటే సోడియం దగ్గర 11 electrons are there as well as 11 protons are there, but sodium wants to give away 1 electron. ఒక ఎలక్ట్రాన్ వదిలేస్తుంది సోడియం. ఎందుకు వదులుతుంది చెప్పండి? సోడియం ఎలక్ట్రాన్ ని వదిలేస్తే సోడియం will reach to the electronic configuration of neon which is considered as stable. సో సోడియం ఎప్పుడు సోడియంలో ఉండాలని కోరుకోదు కదా, నియాన్ అయిపోవాలని కోరుకుంటుంది. సోడియం దగ్గర 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అరే ఒక ఎలక్ట్రాన్ నా దగ్గర ఎవరైనా తీసుకుంటే బాగుండు అనుకుంటుంది సోడియం. అర్థమవుతుంది? సో ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సోడియం ఈజ్ ట్రైంగ్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్, దెన్ లెట్ us assume sodium has lost 1 electron, then sodium number of electrons are going to become 10 and number of protons are going to become 11. Now could you please tell me who are more? Number of electron means negative, protons means positive. Now electrons are going to be less than protons, that means sodium is going to gain positive charge. So this is how atom is going to convert into ion. So hope you understand the difference between atom and ion. Na is atom, Na plus is ion. So how ion is going to be formed? Atom by losing electron. Here atom electron lose చేసింది. How many electrons? 1 electron. అందుకని unipositive charge. Unipositive అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెగ్నీషియం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మెగ్నీషియం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 12, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ 12. ఇప్పుడు చెప్పండి మెగ్నీషియం స్టేబులా అన్స్టేబులా? స్టేబుల్ అయితే టిక్, అన్స్టేబుల్ అయితే క్రాస్. చెప్పండి స్టేబులా అన్స్టేబులా? ఈజ్ మెగ్నీషియం స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్? వాట్ షుడ్ బి యువర్ ఆన్సర్? మెగ్నీషియం ఈజ్ అన్స్టేబుల్. మెగ్నీషియం ఈజ్ అన్స్టేబుల్. సో బికాస్ మెగ్నీషియం దగ్గర ఉన్న నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎవరు? నియాన్. How many electrons should be there at neon? 10. So magnesium trying to lose how many electrons? జాగ్రత్తగా ఆలోచించండి. How many electrons will be lost by magnesium? How many electrons will be lost by magnesium? Answer ఏంటి? 2 కదా? So 12 కదా? 2. Then magnesium is going to lose 2 electrons to reach to the electronic configuration of neon, whereas protons are going to become 12. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మెగ్నీషియం by losing 2 electrons is going to become Mg2+. సో ఇక్కడ Mg is called as atom and Mg2+ is called as ion. ఇప్పుడు చెప్పండి how ions are formed? How ions are formed? What is our answer? Atoms by losing electron will form into ion. ఇప్పుడు మరొక సిచ్యువేషన్ చూద్దాం. Where we are going to have another situation. See, for example, I am taking chlorine as an example. Number of electrons are going to become 17 and number of protons are 17. Now, who is the nearest inert gas to chlorine? ఎప్పుడు nearest inert gas చూసుకోవాలి మీరు. Nearest inert gas to chlorine ఎవరు? Argon. Number of electrons are 18. So 18 ఉంటే స్టేబులా, 17 ఉంటే స్టేబులా? Obviously our answer is 18. So 18 రావడం కోసం క్లోరిన్ ఏం చేయాలి చెప్పండి? క్లోరిన్ 17 నుంచి 18 electrons కి వెళ్ళాలి అంటే it has to gain the electron or lose the electron. Can anybody tell me? It has to gain the electron or lose the electron? It has to gain the electron or lose the electron. Now obviously this chlorine is going to gain the electron. How many electrons are to be gained by chlorine? 1. Then let us take Cl. By gaining 1 electron is going to become electrons are 18 and protons are 17. Now it is no more Cl, it is considered as Cl minus, as negative charges are more. Now tell me
what is the difference between Cl and Cl minus? What is the difference between Cl and Cl minus? In Cl 17 electrons ఉన్నాయి. In Cl minus 18 electrons ఉన్నాయి, which is the electronic configuration of argon. So ఇప్పుడు చెప్పండి, ఇది ఆటం, ఇది అయాన్. This is a ion. ఈ అయాన్ ఏమంటాం మనం? Cl minus ion is what we called as anion. ఇందాకలా మీరు చూసిన Na plus ion is what we called as cation. So how ions are formed? ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. How ions are formed? ఇదే మన క్వశ్చన్ అనుకోండి. How ions are formed? What is our answer? How ions are going to be formed? What is our answer? Atoms by losing electron or by gaining electron forms into ions is our answer. Atoms by losing electron or by gaining electron forms into ions. ఓకే, ఈ లూజింగ్ గా గెయినింగ్ గా అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అక్కడ ఉన్న నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రీచ్ అయింది అనుకోండి, దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాజ్ క్యాటయాన్ ప్లస్ అన్నమాట. ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే ఒకవేళ స్టెబిలిటీ గెయిన్ అయింది అనుకోండి, దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాజ్ యానయాన్. సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ కేర్ఫుల్లీ. తర్వాత మనం అసలు ఇద్దరు ఆటమ్స్ ఎందుకు కెమికల్ బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు, ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అనే టాపిక్ ని చూద్దాం. ఇది న్యూక్లియస్, మీ అందరూ తెలుసు. ఇదేమో సమ్ ఆటం అనుకోండి, ఇది ఒక ఆటం. ఓకేనా, ఇది న్యూక్లియస్. ఓకే, ఇది మరొక ఆటం. ఓకే, మరొక ఆటం. తెలుసు కదా, కెమికల్ బాండింగ్ లో ఎప్పుడు ఇన్నర్ షెల్స్ కి సంబంధం ఉండదు, ఓన్లీ అవుటర్ మోస్ట్ షెల్ అంటే వ్యాలెన్స్ షెల్ అని ఎవరంటామో వాళ్ళకి మాత్రమే సంబంధం ఉంటుంది, ఇంకెవరికి సంబంధం లేదు దీంట్లో. ఓకేనా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కెమికల్ బాండింగ్ ఉందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇవి ఎలక్ట్రాన్స్, ఇవి కూడా ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉంటుందా? వీళ్ళిద్దరి మధ్య చెప్పండి. అట్రాక్షన్ అయితే ఏ, రిపల్షన్ అయితే ఆర్ అని టైప్ చేయండి. ఆ రెండు ఎలక్ట్రాన్స్ మధ్య అట్రాక్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉంటుందా? ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఆటంలో ఎలక్ట్రాన్స్కి ఈ ఆటంలో ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఉంటుందా, రిపల్షన్ ఉంటుందా? వాట్ ఈస్ అవర్ ఆన్సర్? రిపల్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకు? నెగటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్, బోత్ ఆర్ నెగటివ్ చార్జెస్. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద రిపల్షన్ బిట్వీన్ దీస్ టూ. ఈ ఎలక్ట్రాన్స్కి ఈ ఎలక్ట్రాన్స్కి మధ్య రిపల్షన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య ఏముంటుంది? అట్రాక్షన్. ఈ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య ఏముంటుంది? చూడండి జాగ్రత్తగా, మళ్ళీ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద అట్రాక్షన్. ఈ న్యూక్లియస్కి మధ్య ఏముంటుంది? ఆబ్వియస్లీ అవర్ ఆన్సర్ ఈస్ రిపల్షన్. ఇక్కడ నెట్ అట్రాక్షన్ ఉంటుంది కొన్ని చోట్ల, కొంత వాల్యూ ఉంటుంది, నెట్ రిపల్షన్ ఉంటుంది కొంత వాల్యూ. ఇఫ్ నెట్ అట్రాక్షన్ ఈజ్ మోర్ దెన్ నెట్ రిపల్షన్, దెన్ కెమికల్ బాండింగ్ ఉంటుంది, కెమికల్ బాండింగ్ ఉంటుంది. ఇఫ్ నెట్ అట్రాక్షన్ ఈజ్ లెస్ దెన్ నెట్ రిపల్షన్, then there is no chemical bonding between the atoms. సో ఇప్పుడు చెప్పండి, రెండు ఆటమ్స్ మధ్య కెమికల్ బాండింగ్ ఉండాలి అంటే నెట్ అట్రాక్షన్ ఫోర్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ నెట్ రిపల్షన్ ఫోర్స్. అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ, రిపల్షన్ ఫోర్స్ తక్కువ ఉంటేనే కెమికల్ బాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు కెమికల్ బాండింగ్ లో మనం ఫస్ట్ టైప్ ఆఫ్ కెమికల్ బాండింగ్ చూద్దాం. దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాజ్ అయానిక్ బాండ్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీరు ఈ టాపిక్ లోంచి క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడే మనం అయాన్ అంటే ఏంటో చూసాం కదా. అయాన్ అంటే ఏం చెప్పుకున్నామండి? ఆటమ్ బై లూజింగ్ ఎలక్ట్రాన్ ఆర్ బై గెయినింగ్ ఎలక్ట్రాన్ ఫార్మ్స్ ఇంటూ అయాన్. ఐదర్ బై లూజ్ ద ఎలక్ట్రాన్ ఆర్ బై గెయిన్ ద ఎలక్ట్రాన్. దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద అయానిక్ బాండ్. దీన్నే ఎలక్ట్రోవలెంట్ బాండ్ అంటారు లేదా ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటారు. ఎలక్ట్రోవలెంట్ బాండ్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. సో ఇవి దీనికి ఉన్న నేమ్స్ అనమాట. అయానిక్ బాండ్, ఎలక్ట్రోవలెంట్ బాండ్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు, హౌ అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? హౌ అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆటమ్స్ బై లూజింగ్ ఎలక్ట్రాన్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్ ఫార్మ్స్ ఇంటూ ions. So the bond which is formed by transferring of electrons from one atom to another atom is what we called as ionic bond. The bond which is formed by transferring of electrons between atoms is what we called as ionic bond. The bond which is formed by transferring of electrons between two atoms is what we called as ionic bond.
is the answer. It's a very important. It is a very important question for us. How ionic bond is formed? What is our answer? Atoms by transferring of the bond which is formed by transferring of electrons between two atoms is what we called as ionic bond. Okay. Now see, we'll take one example. We'll take the example of MgCl2. How magnesium chloride is formed. Okay, magnesium chloride is going to have the ionic bond, and now we are going to understand how magnesium chloride is formed. This theory can be applied for NaCl. This theory can be applied for AlCl3. This theory can be applied for Na2O. All are examples of ionic bond only. Sometimes he will ask to give examples of the molecules which are having ionic bond. So these are all our answers. MgCl2, NaCl, AlCl3, Na2O, all are examples. I'll give the example of MgCl2. Okay, magnesium chloride. So tell me, magnesium atomic number is 12. That means number of electrons are 12, number of protons are 12. Now who is the nearest inert gas to magnesium? Our answer is neon. Number of electrons are 10. Now can you please tell me how many electrons can be lost by magnesium? How many electrons can be lost by magnesium? You have to type the answer. How many electrons can be lost by magnesium? Okay, our answer is 2, because magnesium, by losing 2 electrons, it will form into neon. So it is going to become Mg. Okay, now your answer should be 2 plus or 2 minus? 2, because it is going to lose 2 electrons. 2, then protons will be more. That's why its charge is going to become 2 plus. Now you understand how Mg2 plus has been formed by losing 2 electrons. Electron 1, electron 2. These 2 electrons has been lost. ఇప్పుడు క్లోరిన్ పరిస్థితి చూడండి ఒకసారి. క్లోరిన్ ఆటమిక్ నెంబర్ చూడండి. క్లోరిన్ ఆటమిక్ నెంబర్ ఎంత? 17. సో ఎలక్ట్రాన్స్ ఆర్ 17, ప్రోటాన్స్ ఆర్ 17. సో క్లోరిన్ కి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎవరు? ఆర్గాన్, బికాజ్ ఇట్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 18. దెన్ ఆబ్వియస్లీ ఆలోచించండి జాగ్రత్తగా. క్లోరిన్ ఆర్గాన్ అవ్వాలని కోరుకున్నప్పుడు క్లోరిన్ కి హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇట్ కెన్ గెయిన్? Chlorine can gain how many electrons? What's your answer? Chlorine can gain how many electrons? What's your answer? Chlorine can gain how many electrons? Chlorine can gain how many electrons? Answer is 1. But ikkada chudandi, magnesium is going to lose 2 electrons, whereas chlorine can accept only 1 electron. Magnesium ఏమంటుంది? అరే నా దగ్గర 2 electrons ఉన్నాయి, తీసుకో అని చెప్తుంది. క్లోరిన్ ఏం చెప్తుంది? నాకు 2 వద్దురా, నాకు ఒక్కటే కావాలి అని చెప్తుంది. అప్పుడు మెగ్నీషియం ఏమంటుంది క్లోరిన్తో? ఐ కాంట్ గివ్ యూ 1, నువ్వు పని చేయి, నువ్వు మరో క్లోరిన్ తెచ్చుకో అంటే ఓకే. ఇక్కడ క్లోరిన్, ఇక్కడ క్లోరిన్. ఈ ఎలక్ట్రాన్కి ఏం చేసేది ఏమైంది? Cl మైనస్. ఈ ఎలక్ట్రాన్కి ఏం చేసేది ఏమైంది? Cl మైనస్. సో వాట్ ఈస్ హ్యాపెండ్ హియర్? Mg2 ప్లస్. హౌ మెనీ Cl మైనస్ ఆర్ దేర్? 2 Cl మైనస్ ఆర్ దేర్. బై కంబైనింగ్ దెమ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ MgCl2. సో ఇది MgCl2 ఫామ్ అయిన విధానం. ఇప్పుడు చూడండి, AlCl3 మీరు ఎంత ఈజీగా చెప్తారో. AlCl3 చెప్పాలి ఇప్పుడు మీరు. అల్యూమినియం క్లోరైడ్. ఇప్పుడు చెప్పండి అల్యూమినియం ఆటమిక్ నెంబర్ చెప్పండి. అల్యూమినియం ఆటమిక్ నెంబర్ ఈస్ 13. సో ఎలక్ట్రాన్స్ ఆర్ 13, ప్రోటాన్స్ ఆర్ 13. క్లోరిన్ ఆటమిక్ నెంబర్ ఈస్ 17. సో ఎలక్ట్రాన్స్ ఆర్ 17, ప్రోటాన్స్ ఆర్ 17. ఇప్పుడు చెప్పండి అల్యూమినియం కెన్ లూజ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? అల్యూమినియం ఆటమిక్ నెంబర్ 13. ద నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ నియాన్. So how aluminum can lose how many electrons? Aluminum can lose how many electrons? Aluminum can lose how many electrons? Obviously your answer should be 3. Then aluminum is going to become 3 plus. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, aluminum can give 3 electrons whereas chlorine cannot accept 3 electrons. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఎలక్ట్రాన్ 1, ఎలక్ట్రాన్ 2 అండ్ ఎలక్ట్రాన్ 3. ఇప్పుడు ఈ క్లోరిన్ ఏమంటుంది? అరే నేనైతే తీసుకోలేను, బట్ నేను పని చేస్తా, మేము ముగ్గురు వస్తాం. చూడండి, నౌ దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ Cl మైనస్, Cl మైనస్, Cl మైనస్. ఇప్పుడు బాండ్ చూడండి, Al ఈజ్ 3 ప్లస్ 3 Cl మైనస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ AlCl3. ఇప్పుడు మీరు చెప్పండి NaCl ఈజ్ ఇన్ హార్డ్. NaCl ఈజ్ ఇన్ హార్డ్. చూడండి ఒకసారి,
NaCl అనేది ఈజీనా హార్డా? సోడియం నెంబర్ 11, protons are 11. ఇప్పుడు చెప్పండి, how many electrons will be lost by sodium? How many electrons will be lost by sodium? What is your answer? How many electrons can be lost by sodium? Okay, sodium can able to last how many electrons? 11 ante only 1, so sodium is going to become Na plus. Obviously chlorine is going to gain that electron which has been lost by this one, then it is going to become Na plus Cl minus gives rise to NaCl. So this is how ionic bond is going to be formed. So మీ క్వశ్చన్ అడిగితే వేటిలో చదువుతాడు చూడండి జాగ్రత్తగా. అయితే NaCl లేదా MgCl2 లేదా AlCl3, it can lose 1 electron, it can lose 2 electron, it can lose 3 electrons. ఒకవేళ Na2O అడిగాడు అనుకోండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం Na2Oని? ట్రై చేద్దామా Na2O ఎక్స్ప్లెయిన్ చేయడానికి. Na మళ్ళీ మీ అందరికీ తెలుసు, ఎలక్ట్రాన్స్ ఆర్ 11, ప్రోటాన్స్ ఆర్ 11. ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ ఆర్ 8, ప్రోటాన్స్ ఆర్ 8. ఇప్పుడు చెప్పండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆబ్వియస్లీ Na ఈజ్ గోయింగ్ టు బికమ్ Na ప్లస్. ఇప్పుడు చెప్పండి, ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి టు గెట్ స్టెబిలిటీ? ఆలోచించి చెప్పండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి గెయిన్డ్ బై ఆక్సిజన్ టు గెట్ ద స్టెబిలిటీ? వాట్స్ యువర్ ఆన్సర్? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి గెయిన్డ్ బై oxygen to get the stability? Obviously our answer should be 2. But ikkada 2 electrons sodium cannot provide kada. Sodium cannot able to provide 2 electrons. It can be able to give you only 1 electron. Appudu oxygen em cheptundante sodium ki, Mr. Sodium nu okkadave saripovu, I want another sodium such that 2 electrons can be gained by me. Now sodiums are going to become 2 Na plus, then oxygen is going to become O2 minus. Then you are going to have Na2O, disodium monoxide. Disodium monoxide. Okay, hope you understand. ఇస్తే ఈ 4 ఇంట్లోంచే ఇవ్వాలి కానీ మరో క్వశ్చన్ ఇచ్చే ఛాన్సే లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఏ క్వశ్చన్ జనరేట్ చేయొచ్చు? అయానిక్ బాండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్? ద బాండ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్ ఈస్ కాల్డ్ యాజ్ అయానిక్ బాండ్. Give some examples of the molecules having ionic bond. NaCl, MgCl2, AlCl3, Na2O. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వాడు HCl ఇస్తాడు. ఇవన్నీ Cl ఉన్నాయి కాబట్టి మీరేమనుకుంటారు? HCl కూడా అయానిక్ బాండ్ అనుకుంటారు. HClలో అయానిక్ బాండ్ ఉండదు. అలాగే మరొక విషయం గుర్తుంచుకోండి, ఎక్కడ BeCl2 ఎగ్జాంపుల్, ఇది కూడా క్లోరినే ఉంది. MgCl2 అయానిక్ కాబట్టి ఇది కూడా అయానిక్ అనుకున్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. BeCl2లో కూడా అయానిక్ బాండ్ ఉండదు. సో 3 ఎగ్జాంపుల్స్ ఎప్పుడు లైన్గా పెట్టుకోండి మీరు. NaCl, MgCl2, AlCl3, ఈ 3 అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ నుంచి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఏమంటాం మనం? అయానిక్ కాంపౌండ్స్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ త్రూ అయానిక్ బాండ్ ఆర్ కాల్డ్ యాజ్ అయానిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్స్ చెప్పండి అయానిక్ కాంపౌండ్స్కి. NaCl ఎగ్జాంపుల్. అయానిక్ కాంపౌండ్స్ ఉన్న గొప్పతనం ఏంటి? వాటికి ఉండే స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటి? అయానిక్ కాంపౌండ్స్ ఆర్ గోయింగ్ టు పాసెస్ యూ హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. ఇది చాలా హై మెల్టింగ్, హై బాయిలింగ్ పాయింట్స్ని ప్రాసెస్ చేస్తాయి. అలాగే మరొక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి జనరల్గా క్రిస్టలైన్ సాలిడ్స్. జనరల్లీ సాలిడ్స్ ఉంటాయి. అలాగే ఇవన్నీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అలాగే ఇవి హీట్ని కూడా కండక్ట్ చేస్తాయి. అలాగే మరొక ఇంపార్టెంట్ థింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో ఇవన్నీ సాల్యుబుల్ అవుతాయి. సో చెప్పండి, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించి కొన్ని చెప్పుకుందాం. చూడండి, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ గోయింగ్ టు ప్రాసెస్ యూ హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. Generally they are crystalline solids. They are good conductors of electricity. They are good conductors of heat, and they are all soluble in water. Ionic compounds అన్ని వాటర్ soluble compounds. ఇందులో మనకి NaCl స్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది. వీఆర్ హ్యావింగ్ NaCl స్ట్రక్చర్. గుర్తుంచుకోండి, NaCl స్ట్రక్చర్ ఈజ్ లైక్ ఏ కేజ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ప్రతి సోడియం 1, 2, 3, 4, ఇగో ముందున ఒకటి, ఇది వెనక ఒకటి, మొత్తం 6 అనమాట. అంటే ప్రతి సోడియం 6 క్లోరిన్స్తో 6 క్లోరిన్ అయాన్స్తో బాండ్ అయి ఉంటుంది. ప్రతి క్లోరిన్ 6 సోడియం, అంటే ఈచ్ సోడియం 6 క్లోరిన్ వాటితో, అలాగే ఈచ్ క్లోరిన్
6 సోడియంస్తో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఇలాంటి దాన్ని మనం గుర్తుంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీన్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ NaClలో Na ఎంత 6, Cl ఎంత 6 గుర్తుంచుకోండి. కోఆర్డినేషన్ నెంబర్ అంటే అది ఎంతమందితో సరౌండ్ అయి ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఇది కోఆర్డినేషన్ నెంబర్ అనే కాన్సెప్ట్. అలాగే ఇద్దరి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్లోంచి ఆలోచించండి ఒకసారి. ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్లోంచి ఆలోచిస్తే అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఎలక్ట్రోనెగటివిటీకి వాల్యూ ఖచ్చితంగా 1.9 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.9 ఎలక్ట్రోనెగటివిటీకి వాల్యూ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ వాల్యూ 1.9 లేదా మోర్ దాన్ 1.9 ఉంటేనే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద బాండ్. అయానిక్ బాండ్ జరగాలి అంటే ఇంత మనకి ఎలక్ట్రోనెగటివిటీకి వాల్యూ డిఫరెన్స్ ఉండాలి. సో ఇప్పుడు చెప్పండి, వెన్ 2 atoms are going to have ionic bond, their electronegativity relationship ఎలా ఉంటుంది? The difference of electronegativity should be greater than or equal to 1.9, and you have to understand what are the factors which are going to influence electronegativity, that ionic bond. The first one is atomic size, the second one is ionization potential, the third one is electron affinity, and the fourth one is electronegativity. So ionic bond formation is going to be depending on these 4 important factors. So ionic bond formation is going to be depending on 4 important factors. Those are atomic size, ionization potential, electron affinity, electronegativity. ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే అయానిక్ బాండ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం విల్ గో ఫర్ కోవలెంట్ బాండ్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఇందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో దిస్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. ఓకే, ఇది కోవలెంట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్వియస్లీ ఇది ఇందులో ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న కాన్సెప్ట్ అయితే ఉండదు, అంటే అయాన్ ఫార్మేషన్ అన్న కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద ఫార్మేషన్ ఆఫ్ అయాన్స్ హియర్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కోవలెంట్ బాండ్ అనగానే బ్రెయిన్లో గుర్తుంచుకోండి, కోవలెంట్ అన్న పదం రాగానే మనం షేర్ ఇట్ గుర్తుండాలి. మనకి షేర్ ఇట్ అక్కర్లేదు, షేరింగ్ గుర్తుంచుకోండి చాలు. ఓకేనా, షేరింగ్. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిఫైన్ కోవలెంట్ బాండ్. The bond which is formed by sharing of electrons between 2 atoms is what we called as covalent bond. జాగ్రత్తగా చూసుకోండి డెఫినేషన్. కోవలెంట్ బాండ్ డెఫినేషన్ ఏంటి? The bond which is formed by sharing of electrons between 2 atoms is called as covalent bond. The bond which is formed by sharing of electrons between 2 atoms is what we called as covalent bond. అంటే అయానిక్ బాండ్ అయినా కోవలెంట్ బాండ్ అయినా మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి? ఇనర్ట్ గ్యాసెస్. ఎందుకంటే ఇనర్ట్ గ్యాసెస్లో గొప్పతనం ఏంటో చెప్పండి. ఈ రూల్ గుర్తుందా మీకు? ఆక్టెట్ రూల్ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఆక్టెట్ అంటే, ఆక్టా అంటే ఏంటండి? 8. హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ లేదా వ్యాలెన్స్ షెల్ అంటాం. outermost shell or valence shell is having 8 electrons, then it is stable. వాళ్ళే మనకి స్కేల్ అనమాట. ఒక హీలియంని లెక్కెట్టకండి, ఇది మనకి బిట్ కూడా. ఎవరెవరు ఉంటారు మనకి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon. These are called as inert gases. In these inert gases నేను ఇప్పుడు ఏవైతే రౌండప్ చేశానో ఇవన్నీ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఉంటాయి. హీలియం ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ఇనర్ట్ గ్యాస్, ఇట్ డస్ నాట్ పాసెస్ యూ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కానీ గుర్తుంచుకోండి, ఇనర్ట్ గ్యాస్ ని మనకు అడుగుతాడు ఆప్షన్స్ లో, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనర్ట్ గ్యాస్ డస్ నాట్ పాసెస్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఉన్నవే 2 ఎలక్ట్రాన్స్ కదా, హౌ ఇట్ కెన్ పాసెస్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కాబట్టి హీలియంని పక్కన పెట్టేద్దాం. హీలియంని పక్కన పెడితే మిగతావన్నీ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఉంటాయన్నమాట. సో ఎవరైనా సరే ఒకటే గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు సపోజ్ మనం హెచ్ ఉంది, హైడ్రోజన్. ఇప్పుడు హైడ్రోజన్లోంచి ఆలోచించండి, హైడ్రోజన్ యాంగిల్ నుంచి ఆలోచించండి. ఇది స్టేబులా అన్స్టేబులా? నాకు మెసేజ్ పెట్టి చెప్పండి. ఈజ్ హైడ్రోజన్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్? హైడ్రోజన్ ఆటమిక్ నెంబర్ ఈజ్ 1. హైడ్రోజన్స్ ఆటమిక్ నెంబర్ ఈజ్ 1. ఈజ్ హైడ్రోజన్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ ఈజ్ ద క్వశ్చన్. వాట్ షుడ్ బి యువర్ ఆన్సర్? మీ ఆన్సర్ ఏంటో చెప్పండి నాకు సార్. ఈజ్ హైడ్రోజన్ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్?
ఓకే, ఆబ్వియస్లీ అవర్ ఆన్సర్ ఈస్ అన్స్టేబుల్. ఎందుకు? స్టేబుల్ అవ్వాలి అంటే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎవరు? హీలియం. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. సో హైడ్రోజన్ అనుకుంటుంది నాకు ఎవడైనా ఒక ఎలక్ట్రాన్ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటుంది. ఎవరు? హైడ్రోజన్. హైడ్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలనుకుంటుంది? ఓన్లీ 1. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ పరిస్థితి మరో హైడ్రోజన్ పరిస్థితి ఎగ్జాక్ట్లీ సేమే కదా ఉంటాయి. ఈ హైడ్రోజన్ దగ్గర ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఈ హైడ్రోజన్ దగ్గర ఇట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. కాబట్టి సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ హైడ్రోజన్ మనం హోంవర్క్స్ చేస్తాం కదా, ఒకటే బుక్ 2-3 చూపిస్తూ ఉంటారు. అలా చూడు, ఈ హైడ్రోజన్ అంటుంది అరే నన్ను ఎవరైనా అడిగితే నీ ఎలక్ట్రాన్ని నా ఎలక్ట్రాన్ అని చెప్పుకుంటా, నిన్ను ఎవరైనా అడిగితే ఈ ఎలక్ట్రాన్ని నీ ఎలక్ట్రాన్ అని చెప్పుకో. ఇద్దరం స్టేబుల్గా ఉందాం. చూడు, ఇప్పుడు ఎవరైనా అడిగారు, ఈ హైడ్రోజన్ అడిగారు, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ యూ హ్యావ్ అని. ఇదేం చెప్పింది? నా దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పింది. దీన్ని అడిగితే ఇదేం చెప్పింది? నా దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పింది. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమైపోతాయి? హీలియం. కానీ ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, ఇవి స్టేబుల్ అయ్యాయి కానీ ఇండివిజువల్గా స్టేబుల్ అవ్వలేదు. అక్కడే మీకు అయానిక్ బాండ్కి కోవలెంట్ బాండ్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. అక్కడ చూడండి, సోడియం ఒక ఎలక్ట్రాన్ వదిలేసి ఇండివిజువల్లీ స్టేబుల్ అయింది. అలాగే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసి ఇండివిజువల్గా స్టేబుల్ అయింది. ఇక్కడ అలా కాదు, ఈ ఎలక్ట్రాన్ షేర్ చేసుకుని ఈ ఎలక్ట్రాన్ షేర్ చేసుకుని ఇవి షేర్ చేసుకున్నాయి ఎలక్ట్రాన్స్. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ హ్యాస్ బిన్ షేర్డ్ బిట్వీన్ దెమ్? 1 పెయిర్. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? సింగిల్ కోవలెంట్ బాండ్ అంటాం. సింగిల్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి అర్థమైందా? 1 ఎలక్ట్రానే షేర్ చేసుకున్నాయి అనుకోండి, దాన్ని మనం సింగిల్ కోవలెంట్ బాండ్ అంటాం. సో 1 ఎలక్ట్రానే ఉంటే దట్ ఈస్ వాట్ వి కాల్డ్ as సింగిల్ కోవలెంట్ బాండ్. సో హోప్ యూ అండర్స్టాండ్. సింగిల్ కోవలెంట్ బాండ్ అంటే ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నే షేర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ as సింగిల్ కోవలెంట్ బాండ్. ఇప్పుడు మనం విల్ గో ఫర్ అనదర్ కోవలెంట్ బాండ్. మరొక కోవలెంట్ బాండ్ చూద్దాం. దట్ ఈస్ కాల్డ్, అంటే ఇంకో కోవలెంట్ బాండ్ ఎలా ఉంటుంది విల్ సీ. చూడు, మనం ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. ఆక్సిజన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఆక్సిజన్. సో ఆక్సిజన్లో మీకు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఒకసారి చెప్పేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లూయిస్ డాట్ స్ట్రక్చర్ తెలియాలి అంటే మనకి అటామిక్ నెంబర్స్ మినిమం తెలియాలి 20 వరకు. ఒకసారి మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. ఓకే, హైడ్రోజన్ హ్యాస్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, హీలియం హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నుంచి కౌంట్ చేసేటప్పుడు లిథియం నెంబర్ 3 కదా, 3 - 2 ఎంత? 1. 4 - 2, 5 - 2, 6 - 2, 7 - 2, 8 - 2, 9 - 2, 10 - 2. దట్ ఈస్ నియాన్. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ చేసేటప్పుడు ఇందులోంచి మైనస్ చేయాలి మనం. సోడియం నెంబర్ 11 కదా, దాని ముందు నైట్ గ్యాస్ నియాన్ కదా 10. 11 - 1. ఓకే, 11 - 10, 12 - 10, 13 - 10, 14 - 10, 15 - 10, 16 - 10, 17 - 10, 18 - 10, that is 8. మళ్ళీ పొటాషియం 19 - 18, 20 - 18. ఇక్కడ మీకు డాట్స్ గుర్తుంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఆటమిక్ నెంబర్ రాగానే మీకు సార్ ఇలా ప్రతిసారి గుర్తుంచుకోలేమంటారా? మీకు ఈజియస్ట్ టెక్నిక్ చెప్తా. ఆటమిక్ నెంబర్ తెలిసి ఇప్పుడు మీకు అడిగారు ఎవరైనా కాల్షియం మీద ఎన్ని డాట్స్ వస్తాయని అడిగారు అనుకోండి. కాల్షియం మీద ఎన్ని డాట్స్ వస్తాయి? కాల్షియం ఆటమిక్ నెంబర్ చెప్పండి, 20. దాని ముందు ఇనర్ట్ గ్యాస్ ఎవరు? ఆర్గాన్. నెంబర్ ఎంత? 18. గో ఫర్ ద సబ్ట్రాక్షన్. 20 - 18. వాట్ షుడ్ బి యువర్ ఆన్సర్? 2. ఇప్పుడు ఎవరైనా గెస్ చేసేప్పుడు నాకు అల్యూమినియం మీద ఎన్ని డాట్స్ వస్తాయి? అల్యూమినియం మీద ఎన్ని డాట్స్ వస్తాయి? ఫాస్ట్గా. కెన్ ఎనీబడి టెల్ మీ హౌ మెనీ డాట్స్ విల్ బి దేర్ ఆన్ అల్యూమినియం? హౌ మెనీ డాట్స్ విల్ బి దేర్ ఆన్ అల్యూమినియం? ఓకే, ఎలా చెప్పగలరు? అల్యూమినియం నెంబర్ ఎంత చెప్పండి? 13. దాని ముందు ఇనర్ట్ గ్యాస్ ఎవరు? నియాన్. నెంబర్ ఎంత? 10. 13 - 10. వాట్ షుడ్ బి యువర్ ఆన్సర్? 3. సో అల్యూమినియం హ్యాస్ 3 డాట్స్.
సో ఇప్పుడు మనం కోవలెంట్ బాండ్ గురించి చూస్తున్నాం. ఒక్కసారి కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి ఎలా జరుగుతుందో. కోవలెంట్ బాండ్ని విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇప్పుడు మనం కోవలెంట్ బాండ్ ఒక 2-3 ఎగ్జాంపుల్ చూద్దాం. కోవలెంట్ బాండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నైట్రోజన్, ఆక్సిజన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. ఆక్సిజన్, ఓకే, అనదర్ ఆక్సిజన్. జాగ్రత్త చూడండి, ఆక్సిజన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి ఫటాఫట్ చెప్పాలి నాకు. ఆక్సిజన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి? ఆక్సిజన్ నెంబర్ 8. ఎన్ని డాట్స్ వస్తాయో చెప్పండి. ఆక్సిజన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి? ఆక్సిజన్ నెంబర్ ఈజ్ 8. ఆక్సిజన్ హీలియం అనే ఇనర్ట్ గ్యాస్ని దాటుకొని వచ్చింది. సో ఆక్సిజన్ మీద ఎన్ని డాట్స్ ఉంటాయి? 6. వెరీ గుడ్. సో 6 ఈజ్ ద ఆన్సర్. 1 2 3 4 5 6. అనదర్ ఆక్సిజన్ ఆల్సో, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం అలా పెడుతున్నాను. బోత్ ఆర్ సేమ్, 6 డాట్స్. జాగ్రత్తగా చెప్పండి, స్టేబిలిటీకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అవుటర్ మోస్ట్లో? స్టెబిలిటీ ఉండాలి అంటే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? స్టెబిలిటీ ఉండాలి అంటే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ షుడ్ బి దేర్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఫర్ హ్యావింగ్ స్టెబిలిటీ? స్టెబిలిటీని అటైన్ చేయడం కోసం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఇక్కడున్న 1 2 3 4 5 6తో పాటుగా వీటిని కూడా షేర్ చేసుకుందాం అనుకోండి. జాగ్రత్తగా చూడండి, 1 2 ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఈ ఆక్సిజన్ 1 చూడండి. ఇప్పుడు సంబడి ఈజ్ ఆస్కింగ్, ఈ ఆక్సిజన్ నీ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తుంది? ఈ ఆక్సిజన్ ఇదిగో నా దగ్గర ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసుకోంటుంది. 1 2 3 4 5 6 7 8. ఈ ఆక్సిజన్ అడిగితే ఈ ఆక్సిజన్ ఏం చెప్తుంది? నా దగ్గర కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చెప్తుంది. సో ఇలా కదా మనకి ఫామ్ అవుతుంది O2. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎన్ని పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేరింగ్లోకి వచ్చాయి చూడండి. జాగ్రత్తగా ఎన్ని పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేరింగ్లోకి వచ్చాయి? 2 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఈ బాండ్ని మనం ఏమంటాం చెప్పండి, గెస్ చేయండి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ డబుల్ కోవలెంట్ బాండ్. సో దిస్ ఈజ్ కాల్డ్ డబుల్ కోవలెంట్ బాండ్. సో దీన్నే మనం మరొక ఎగ్జాంపుల్ కింద చూద్దాం. నైట్రోజన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నైట్రోజన్ ఆటమిక్ నెంబర్ 7 అండి. సో చెప్పండి, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ విల్ బి దేర్ ఆన్ నైట్రోజన్? నైట్రోజన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి? నైట్రోజన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి? నైట్రోజన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి? కెన్ యూ గెస్ హౌ మెనీ డాట్స్ విల్ బి దేర్ ఆన్ నైట్రోజన్? How many dots will be there on nitrogen? 4 or 5? Somebody is saying 4. Answer is 5 because 7 minus 2 helium kada, which is equal to 5. So chudandi 1 2 3 4 5. We'll go for another nitrogen. Same 1 2 3 4 5. చెప్పండి, స్టెబిలిటీకి 5 ఉంటే స్టేబులా, 8 ఉంటే స్టేబులా? 8. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. నైట్రోజన్, అనదర్ నైట్రోజన్, 1 2 3 4 5. 1 2 3 4 5. దెన్ ఈ నైట్రోజన్ అంటుంది నా దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ నైట్రోజన్ కూడా అంటుంది నా దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎన్ని పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి చెప్పండి? 3 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి. కాబట్టి ఇదే కోవలెంట్ బాండ్ చెప్తాం, దీన్ని ట్రిపుల్ కోవలెంట్ బాండ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం H2ని ఎగ్జాంపుల్ చూసాం. దీన్ని ఏమన్నా మనం సింగిల్ కోవలెంట్ బాండ్ అన్నాం. తర్వాత O2ని ఎగ్జాంపుల్ చూసాం. దీన్ని ఏమన్నా మనం డబుల్ కోవలెంట్ బాండ్ అన్నాం. తర్వాత N2ని ఎగ్జాంపుల్ చూసాం. దీన్ని ఏమన్నా మనం ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అన్నాం. సో H2 O2 N2 జాగ్రత్త గుర్తుంచుకోండి, సింగిల్ కోవలెంట్ బాండ్, డబుల్ కోవలెంట్ బాండ్, ట్రిపుల్ కోవలెంట్. అంతేగాని H2ని చూసి డబుల్ బాండ్, O2ని చూసి డబుల్ బాండ్, N2 చూసి డబుల్ బాండ్ కాదు. సో అక్కడ ఉన్న మాలిక్యూల్స్ని బట్టి బాండ్ డిసైడ్ అవ్వదు. ఓకేనా? అవి వాటికి యాక్చువల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి అన్న దాని మీద డిసైడ్ అవుతుంది అనమాట. ఓకేనా? విల్ డిస్కస్ అబౌట్ కొన్ని మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ BeCl2 చూద్దామా? BeCl2 జాగ్రత్త గుర్తుంచుకోండి, BeCl2 ఈజ్ ఏ కోవలెంట్ అండ్ హైగ్రోస్కోపిక్ కాంపౌండ్. కోవలెంట్ అండ్ హైగ్రోస్కోపిక్ కాంపౌండ్ అంటే అబ్జార్బ్ మాయిశ్చర్ అండ్ గివ్స్ ఫ్యూమ్స్ ఇచ్చే ఇదన్నమాట. సో కోవలెంట్ BeCl2, అయానిక్ అనుకునేది. BeCl2 ఈజ్ కోవలెంట్, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు చెప్పండి, బెరీలియం ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రల్ ఆటమ్, మధ్యలో ఉంటుంది. ఇటొక క్లోరిన్, ఇటొక క్లోరిన్. జాగ్రత్తగా చూడండి బాండ్ ఎలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు టకటగా చెప్పేస్తారు మీరు, బెరీలియం మీద ఎన్ని డాట్స్ వస్తాయి? బెరీలియం ఆటమిక్ నెంబర్ 4. బెరీలియంస్ ఆటమిక్ నెంబర్ ఈజ్ 4. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ డాట్స్ విల్ బి దేర్?
How many dots will be there on beryllium? How many dots will be there on beryllium? Okay, 2. Our answer is 2. Okay, right. Then 1, 2. Chlorine చెప్పండి. Chlorine టకటా చెప్పాలి. Chlorine atomic number 17. ఫాస్ట్గా చెప్పాలి. Chlorine, how many electrons? Chlorine. I am asking about chlorine. How many dots will be there on chlorine? How many dots will be there on chlorine? 7 is the answer. Okay, 7, because 17 minus neon is 10, which is equal to 7. So we are going to have 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఈ క్లోరిన్ ఎవరైనా అడిగారు అనుకోండి జాగ్రత్తగా, నీది 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఏం చెప్తుంది క్లోరిన్? దాని దగ్గర ఉన్న 7 ప్లస్ బెరీలియంని మొత్తం ఎన్ని ఉంటుంది? 8 ఆక్టెట్ అంటుంది. ఇదేమంటుందండి? ఇది కూడా బాబు నేను కూడా ఆక్టెట్ అంటుంది. సో బాండ్ అయితే ఫామ్ అయింది, కానీ బెరీలియంని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బెరీలియంని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈజ్ బెరీలియం అటైన్డ్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఫాస్ట్గా చెప్పాలి. ఈజ్ బెరీలియం అటైన్డ్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? బెరీలియం సెంట్రల్ ఆటం గురించి మాట్లాడండి. బెరీలియం ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని అటైన్ చేసిందా? బెరీలియంకి ఆక్టెట్ ఉందా లేదా? లేదు. సో ఆన్సర్ ఈస్ నో. ఇలాంటి మాలిక్యూల్స్ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇలాంటి మాలిక్యూల్స్ నా ఉద్దేశం ఏంటి అంటే, ద మాలిక్యూల్ ఇన్ విచ్ ద సెంట్రల్ ఆటమ్ డస్ నాట్ అటైన్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Central atom does not attain octet electronic configuration, then that molecule is what we called as electron deficient molecule. జాగ్రత్తగా వినండి, ఈ మాలిక్యూల్ ఏమంటాం మనం? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్ అంటాం. సో వాట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్? డెఫినేషన్ చెప్పండి. ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్ అంటే ఏంటి? The molecule in which the central atom does not attain octet electronic configuration. The molecule in which the central atom does not attain octet electronic configuration. So best example ఏంటి? బెరీలియం క్లోరైడ్. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చెప్తాను వేర్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద సేమ్ ఫినామినా. మరొక ఎగ్జాంపుల్లో కూడా చూద్దాం. ఇప్పుడు బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. BF3 చూడండి, సెంట్రల్ ఆటమ్ ఈజ్ బోరాన్, ఫ్లోరిన్, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫాస్ట్గా చెప్పండి. బోరాన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి? బోరాన్ ఆటమిక్ నెంబర్ 5. బోరాన్స్ ఆటమిక్ నెంబర్ ఈజ్ 5. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ మెనీ డాట్స్ విల్ బి దేర్ ఆన్ బోరాన్? దాని ముందు నాటి గ్యాస్ హీలియం. సో ఆన్సర్ షుడ్ బి 3. ఓకే, వెరీ గుడ్. సో 1, 2, 3. సో ఇప్పుడు ఫ్లోరిన్ మీద ఫటాఫట్ చెప్పాలి. ఫ్లోరిన్ నెంబర్ 9 ఫాస్ట్గా చెప్పాలి. ఫ్లోరిన్ మీద ఎన్ని వస్తాయి? ఫ్లోరిన్ నెంబర్ 9, దాని ముందు నాటి గ్యాస్ 2. సో 7. ఓకే, వెరీ గుడ్. సో 7, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ ఫ్లోరిన్ కూడా సేమ్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఈ ఫ్లోరిన్ అడిగితే ఏం చెప్తుంది? ఈ ఫ్లోరిన్ బాబు నేను ఆక్టెట్ అంటుంది. చూసుకోండి 8 ఉన్నాయి. ఈ ఫ్లోరిన్ కూడా ఏమంటుంది? నేను కూడా ఆక్టెటే. ఈ ఫ్లోరిన్ ఏమంటుంది? నేను కూడా ఆక్టెటే అంటుంది. సో ఆక్టెట్ అంటే బాండెడ్ ఆటమ్స్ ఆక్టెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటైన్ చేసాయి. కానీ పాపం బోరాన్ పరిస్థితి ఏంటో చూడండి జాగ్రత్తగా. ఒకసారి బోరాన్ని అబ్జర్వ్ చేయండి, మీరు ఓన్లీ బోరాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చెప్పండి, బోరాన్ ఆక్టెట్ని అటైన్ చేసిందా లేదా? బోరాన్ సెంట్రల్ ఆటమ్ గురించి చెప్పండి. Does the central atom attain octet electronic configuration here? What should be your answer? Central atom octet electronic configuration ని అటైన్ చేయలేకపోయింది. సో ఇక్కడ బెరీలియం octet electronic configuration అటైన్ చేయలేదు, అండ్ బోరాన్ 2 does not attain octet electronic configuration. కాబట్టి we can say these two are the best examples of electron deficient molecules. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. What are electron deficient molecules? What is your answer? What are electron deficient molecule? What is our answer? The molecule in which the central atom does not attain octet electronic configuration is called as electron deficient molecule. And you have to understand another thing. What is that?
Examples of electron deficient molecules అడిగితే we can write BeCl2 is an example and BF3 is also an example of electron deficient molecule. We'll skip to the next segment, that is CH4. Okay, methane molecule CH4. Central atom is carbon, hydrogen, 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 hydrogen. జాగ్రత్తగా చూడండి, కార్బన్ మీద ఎన్ని డాట్స్ వస్తాయి? 1 2 3 and 4. హైడ్రోజన్ 1, here also 1, here also 1, here also 1. ఇప్పుడు ఈ హైడ్రోజన్ హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటైన్ చేసింది, ఈ హైడ్రోజన్ హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటైన్ చేసింది, ఇది కూడా హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది కూడా హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, ఇప్పుడు బాడీ ఆటమ్స్ అన్నీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేబుల్. కార్బన్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఎన్ని ఉన్నాయి కార్బన్కి కూడా? 8. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అటైన్ చేసింది ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కాబట్టి మీథేన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ NH3 అమోనియా మాలిక్యూల్. చూడండి, N హైడ్రోజన్, 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 నైట్రోజన్ విల్ హ్యావ్ 5 డాట్స్. చూసుకోండి, 1 2 3, stable, stable, stable and stable. So this is, and another example is water molecule H2O. Observe carefully, oxygen, how many dots will be there on oxygen? 2 3 4 5 6. Hydrogen, hydrogen. See, these 2 hydrogens are stable and it has 2 lone pairs of electrons. చూసుకోండి, ఇది కూడా ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటైన్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్ కాదు. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ ఏవేవి? బెరీడియం క్లోరైడ్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. కానివి ఏంటేంటి? మీథేన్, అమోనియా, వాటర్ మాలిక్యూల్స్. ఓకేనా, ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒకసారి ఇవి క్విక్ రివైజ్ చేసుకోండి ఈ మాలిక్యూల్స్ గురించి. దెన్ వి విల్ గో టు ద నెక్స్ట్ సెగ్మెంట్, దట్ ఈజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, VSEPRT. Okay, valence shell electron pair repulsion theory. Valence shell electron pair repulsion theory is called as VSEPRT. It was proposed by Chidwick and Powell. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థియరీ, చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ థియరీ చెప్పే ముందు కొన్నిసార్లు అంటే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సర్టెన్ టర్మ్స్ కాల్డ్ యాజ్ బాండ్ లెంగ్త్ అంటే ఏంటో చూడండి, బాండ్ యాంగిల్ అంటే ఏంటో అర్థం చేసుకోండి, అలాగే బాండ్ ఎనర్జీ అంటే ఏంటి. ఈ 3 టర్మ్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, బాండ్ లెంగ్త్, బాండ్ యాంగిల్, బాండ్ ఎనర్జీ. ఇప్పుడు బాండ్ లెంగ్త్ అంటే ఏంటో చూద్దాం. బాండ్ లెంగ్త్ అంటే ఏంటో చూడండి ఫస్ట్. ఇప్పుడు ఇలా అంటున్నాను, నేను మీథేన్ అంటున్నాను, CH4, ఇంతే కదా మీథేన్ అంటే. జస్ట్ చూడండి, మీ సింప్లెస్ట్ టర్మ్స్లో చెప్తాను. సెంట్రల్ ఆటమ్ నుంచి బాండెడ్ ఆటమ్ సెంటర్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో, దిస్ డిస్టెన్స్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ బాండ్ లెంగ్త్. అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ ఆటమ్ టు ద బాండెడ్ ఆటమ్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ బాండ్ లెంగ్త్. దీన్ని మనం యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో చెప్తారు బాండ్ లెంగ్త్. ఓకే, బాండ్ యాంగిల్ అంటే ఏంటో చూడండి. చూడండి, ఇగో ఈ హైడ్రోజన్ అంటే ఈ బాండెడ్ ఆటమ్ నుంచి, నేను ఇక్కడ గీస్తాను మళ్ళీ. ఓకే, CH4. ఓకే, ఒక బాండెడ్ ఆటమ్ నుంచి సెంట్రల్ ఆటమ్ ఒక లైన్ గీయండి, మరో బాండెడ్ ఆటమ్ నుంచి సెంట్రల్ ఆటమ్ ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుందో, దిస్ యాంగిల్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ బాండ్ యాంగిల్. సో వాట్ ఈస్ కాల్డ్ బాండ్ యాంగిల్? The angle made by the bonded atoms with respect to the central atom. జాగ్రత్తగా చూడండి, the angle made by the bonded atoms with respect to the central atom is what we called as bond angle. సో ఇప్పుడు బాండ్ ఎనర్జీ అంటే ఏంటో చూడండి. బాండ్ ఎనర్జీ అంటే the energy released when a new bond is formed. అంటే రెండు కలిసేటప్పుడు ఒక కొత్త బాండ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, మరో ఆక్సిజన్ ఉంది, ఈ రెండు కలిస్తే మనకి ఎవరు ఫామ్ అవుతారు? O2. ఇలా O2 ఫామ్ అయ్యేటప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కొంత ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్. దట్ ఎనర్జీ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ బాండ్ ఎనర్జీ. సో వాట్ ఈస్ కాల్డ్ బాండ్ ఎనర్జీ? ద ఎనర్జీ రిలీజ్డ్ when a new bond is formed is called as bond energy. దీన్ని మరోలా కూడా చెప్పొచ్చు. దెర్ ఇస్ అనదర్ టర్మ్ కాల్డ్ యాజ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్. అదే O2ని బ్రేక్ చేయాలనుకోండి, మనం అంతే ఎనర్జీని ఇవ్వాలిగా.
that is called as bond dissociation energy లేదా bond disassociation energy. జాగ్రత్తగా వినండి. బాండ్ ఎనర్జీ అంటే the energy released when a new bond is formed is called bond energy. Bond dissociation energy ante the energy required to break a bond. The energy required to break a bond is called as bond dissociation energy. Okay, ఈ మూడు పదాలు అర్థమయ్యాయి కదా మీకు? బాండ్ లెంగ్త్, బాండ్ యాంగిల్, బాండ్ ఎనర్జీ. అలాగే మీ అందరికీ బాండెడ్ ఆటమ్, సెంట్రల్ ఆటమ్ లాంటి పదాలు అర్థమయ్యాయి కదా? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు బెరీలియం క్లోరైడ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, బెరీలియం క్లోరైడ్లో సెంట్రల్ ఆటమ్ ఎవరు? ఎవరైనా గెస్ చేసి చెప్పగలరా? బెరీలియం క్లోరైడ్లో సెంట్రల్ ఆటమ్ ఎవరు? Who is the central atom in beryllium chloride? I want the answer. Who is the central atom in beryllium chloride? Okay, our answer is obviously beryllium. Okay, beryllium is called as central atom, whereas chlorine is called as bonded atom. So how many bonded atoms are there? Central atom is 1, obviously. Bonded atoms are 2. ఇప్పుడు చెప్పండి, మీథేన్ లో bonded atoms ఎన్ని? 4. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, BF3లో బాండెడ్ ఆటమ్స్ ఎన్ని? BF3లో బాండెడ్ ఆటమ్స్ ఆర్ 3. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు బాండెడ్ ఆటమ్స్ అంటే అర్థమవుతుంది కదా? సెంట్రల్ ఆటమ్ అంటే అర్థమైంది కదా? బాండెడ్ ఆటమ్, సెంట్రల్ ఆటమ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ VSEPRTలో అందరికంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా అర్థం అవ్వాల్సినవి 3 రిపల్షన్స్. VSEPRT డెఫినేషన్ చెప్పండి. దిస్ అబ్రివేషన్ ఏంటి? వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ ఈజ్ కాల్డ్ యాజ్ VSEPRT. వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ రిపల్షన్స్ అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ బాండ్ పెయిర్ రిపల్షన్. Bond pair repulsion. The second one is called as lone pair bond pair repulsion. The third one is called as lone pair repulsion. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 రిపల్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఏంటి చెప్పండి ఆ 3 రిపల్షన్స్? బాండ్ పేర్ రిపల్షన్, లోన్ పేర్ రిపల్షన్, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్. ఇందులో మనం ర్యాంకింగ్ వైజ్ చూద్దాం. హైయెస్ట్ రిపల్షన్ ఎబిలిటీ లోన్ పేర్కి ఉంటుంది. సెకండ్ ర్యాంక్ లోన్ పేర్ బాండ్ పేర్ది. లాస్ట్ ర్యాంక్ బాండ్ పేర్ది. ఓకేనా? సో హైయెస్ట్ రిపల్షన్, ఎక్కువ రిపల్షన్ ఎవరికి ఉంటుంది చెప్పండి? లోన్ పేర్ రిపల్షన్ ఎక్కువ రిపల్షన్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు రిపల్షన్ దాని గురించి మనం మాట్లాడదాం ఒకసారి. సో విల్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి మనం BeCl2ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని విల్ డిస్కస్ దిస్ టాపిక్ అగైన్. ఇప్పుడు BeCl2 మరొకసారి గుర్తు చేసుకోండి. BeCl2 ఓకేనా? బెరీలియం క్లోరైడ్. ఓకేనా? ఇది 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ కదా. ఓకేనా? ఇక్కడ కూడా 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్. ఓకే, ఈ ఎలక్ట్రాన్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 1 సెంట్రల్ ఆటమ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఆటమ్స్ ఉంది. జాగ్రత్తగా గమనించండి. 2 bonded atoms and there is no lone pair on central atom. సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్ లేదు. లోన్ పేర్ అంటే ఖాళీగా ఎవరైనా ఎలక్ట్రాన్ ఉన్నారా చూడండి, అక్కడ ఎవరు లేరు. ఈ ఎలక్ట్రాన్ ఏమో దీంతో పేరింగ్లో ఉంది, ఈ ఎలక్ట్రాన్ ఏమో దీంతో పేరింగ్లో ఉంది, ఖాళీగా ఎవరు లేరు. సో ఇక్కడ ఉన్న రిపల్షన్ ఏంటో గెస్ చేయండి. ఇక్కడ ఉన్న రిపల్షన్ ఏంటి? బాండ్ పేర్ రిపల్షన్. బాండ్ పేర్ రిపల్షన్ అంటే ఇలాంటి కేసెస్లో, అంటే వేర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్, జాగ్రత్తగా వినండి, నేను ఇక్కడ బాండెడ్ ఆటమ్స్ రాస్తాను, ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ రాస్తాను, ఇక్కడ షేప్ రాస్తాను, ఇక్కడ బాండ్ యాంగిల్ రాస్తాను. జాగ్రత్తగా గమనించండి. బాండెడ్ ఆటమ్స్ 2 ఉండి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 0 ఉంటే then it is going to have a shape called linear shaped molecule, and here the bond angle is going to become 180. ఇది example is beryllium chloride. Any molecule is going to satisfy this condition will be having the same criteria. చూడండి, 2 atoms bonded atoms ఉండి లోన్ పేర్ సెంట్రల్ ఆటమ్ మీద ఒక్క ఎలక్ట్రాన్ కూడా లేకపోతే then shape is linear shape and bond angle is 180. మనం మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. BeCl2 తర్వాత BF3ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. BF3 జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్.
ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి తెలుసు కదా మీకు. హియర్ ఆల్సో 7 electrons will be there, and here number of electrons are 7. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చెప్పండి బాండెడ్ ఆటమ్స్ ఎన్ని? 3 ఫ్లోరిన్స్ కాబట్టి ఆబ్వియస్లీ 3. లోన్ పేరు చెప్పండి. ఈజ్ ద సెంట్రల్ ఆటమ్ ఎనీ ఎలక్ట్రాన్ ఈజ్ దేర్? సెంట్రల్ ఆటంలో ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఇప్పుడు సెంట్రల్ ఆటంలో ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ లేవుగా. సెంట్రల్ ఆటం మీద ఒక్క ఎలక్ట్రాన్ కూడా లేదు. ఇలాంటి దాంట్లో దీన్ని మనం ప్లేనర్ ట్రయాంగులర్ లేదా ట్రైగోనల్ ప్లేనర్ అంటాం. అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ గోయింగ్ టు బికమ్ 120. ఇక్కడ కూడా చూడండి ఏం రిపల్షన్ ఉంది, గెస్ చేయండి. ఇక్కడ రిపల్షన్ ఏంటి? బాండ్ పెయిర్ రిపల్షన్. దిస్ రిపల్షన్ ఈజ్ ఆల్సో బాండ్ పెయిర్ రిపల్షన్. ఓకే, రైట్. విల్ గో టు ద అనదర్ ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకే, నౌ ఐల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మీథేన్ CH4. చూడండి జాగ్రత్తగా. సెంట్రల్ ఆటమ్ చూడండి 1 2 3 4. ఇక్కడ 1, here also 1, here 1, and here also 1. Now see, how many bond atoms are there? 1 2 3 4. 4 bond atoms are there. Is there any lone pair electrons are there on the central atom? No, this is paired and paired. There is no lone pair, that's why it is going to become 0. So bonded atoms are 4 and lone pairs are 0. Then the shape is called as tetrahedral. That shape is called tetrahedral, and bond angle is 109 degrees 28 minutes. You have to understand this table carefully. Okay, now we'll go for the next one. What is the next one? We'll take NH3 as the example. 2 electrons here, 1 2 3, hydrogen and hydrogen, 1 electron. So how many bonded atoms are there? 1 2 3. So 3 bonded atoms are there. Is there any lone pair electrons are there? Yes, here see, one pair of electron is not at all participating in the bonding. In such a case, the shape is called as pyramidal, and the bond angle is 107 degrees 48 minutes. See, now the repulsion is lone pair bond pair repulsion, because it is pushing this side and it is pushing this side. Now the bond angle has been decreased. Even though it has 3, if it is having 3, then bond angle should be 120. But furtherly the bond angle has been decreased from 120 to 107 degrees 48 minutes. This thing you have to understand. Okay. Now we'll go for another example, that is H2O, oxygen, hydrogen, and here 1 2 3 4 5 6 electrons, and this is 1 electron. Now how many bonded atoms are there? 2 bonded atoms are there, that's why I have to write 2. But lone pairs are, here is a lone pair electron and here is a lone pair electron, that's why the lone pairs are going to become 2. In such a case, the shape is going to be V-shaped or angular shaped, and the bond angle is 104 degrees 31 minutes. See, this table you have to understand. You have to learn this table, because by this table we have 6 marks questions or 4 marks question where we can be asked by tabular manner. That's why you have to understand this. So you can take a screenshot of this. Okay. Now we are going for another concept called as VBT. That is, this theory was proposed by Linus Pauling. Valence bond theory. చూడండి, ఎక్కడ హైబ్రిడైజేషన్ మనకి ఎక్కడ VSCPRT ఫెయిల్ అయింది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వేర్ VSCPRT has failed. VSCPRT ఎక్కడ ఫెయిల్ అయిందో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది? ఎలక్ట్రాన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్బిటాల్. సో యాక్చువల్గా పార్టిసిపేట్ చేస్తే కెమికల్ రియాక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేయాలి. ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు పార్టిసిపేట్. సో ఎలక్ట్రాన్ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం కుదరదు, బికాజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్బిటాల్. కాబట్టి వ్యాలెన్స్ బాండ్ థియరీ దేని చెప్తుందంటే ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ప్రయారిటీ ఆర్బిటాల్కి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆక్సిజన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. విల్ టేక్ ఆక్సిజన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. జాగ్రత్తగా గమనించండి. ఆక్సిజన్ ఆటమిక్ నెంబర్ ఎంత చెప్పండి? ఆటమిక్ నెంబర్ ఈస్ 8. So 8 electrons are there. Electronic configuration is 1s2, 2s2, 2p4. Okay, according to Ohm's rule, 1
2, 3, 4. So this is 1s2, this is 2s2, this is 2px2, 2py1 and 2pz1. Now tell me, this is inner shell which won't participate in the reaction. This shell is already filled. This is 2px is also already filled because 2 electrons are there. So unpaired electrons are present in the 2py as well as 2pz. Unpaired electrons are present in 2py or 2pz. 2py 2pz లోనే ఉన్నాయి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆర్బిటాల్స్ మరొక ఆక్సిజన్తో ఆర్బిటాల్స్తో పార్టిసిపేట్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి. ఇదిగో కాసేపు దీన్ని 2pz అనుకోండి, ఇది మరో ఆక్సిజన్ 2pz అనుకోండి. నౌ దీస్ టూ ఆర్ గోయింగ్ టు ఓవర్లాప్ ఇన్ ఏ మేనర్ కాల్డ్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అంటాం. దీన్ని ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ వల్ల ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే ఏం చెప్తాం ఆన్సర్? సిగ్మా బాండ్. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ వల్ల ఏ బాండ్ ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ మీన్స్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. ఇది స్ట్రాంగర్ అనమాట. ఎండ్ ఆన్ ఎండ్ కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్ట్రాంగర్ బాండ్. సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగర్. ఇక్కడ మరొకటి ఆగిపోయింది కదా, 2py ఒకటి ఉంది, ఇక్కడ ఒక 2py ఉంది, అండ్ హియర్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఏ 2py. నౌ టెల్ మీ, ఆల్రెడీ 2px 2pz ఎండ్ ఆన్ ఎండ్ జరిగిపోయింది కాబట్టి 2pzకి 2pzకి మధ్య ఎండ్ ఆన్ ఎండ్ జరిగిపోయింది. సో ఒక ఎండ్ ఆన్ ఎండ్ జరిగిన తర్వాత మిగతా ఎండ్ ఆన్ ఎండ్కి ఛాన్స్ లేదు. సో 2py కెనాట్ ఓవర్లాప్ ఎండ్ ఆన్ ఎండ్, దట్స్ వై దే ఓవర్లాప్ సైడ్ వేస్. ఇలా సైడ్ వేస్తో ఫామ్ అయిన బాండ్ ఏమంటాం మనం? పై బాండ్ అంటాం. సైడ్ వేస్, ఓవర్లాపింగ్ సైడ్ వేస్ వల్ల ఫామ్ అయ్యే బాండ్ ఏమంటాం మనం? దిస్ బాండ్ ఈజ్ వాట్ వి కాల్డ్ యాజ్ పై బాండ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పై బాండ్. సో 1 సిగ్మా బాండ్ ఉంది, 1 పై బాండ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? డబుల్ బాండ్ అంటాం. సో ఆక్సిజన్లో డబుల్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే 2pzకి 2pzకి మధ్య ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్, దట్ ఈస్ కాల్డ్ సిగ్మా బాండ్. 2pyకి 2pyకి మధ్య సైడ్ వేస్ ఓవర్లాప్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పై బాండ్. ఎందుకంటే సిగ్మా బాండ్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత మరి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు మధ్య యాంగిల్ 90 degrees కదా, 90 degrees యాంగిల్ ఉంది కాబట్టి సిగ్మా బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. దెర్ ఈస్ ఓన్లీ వన్ ఛాన్స్, దట్ ఈస్ పై బాండ్. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్లోంచి నైట్రోజన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామా? నైట్రోజన్లో ఏ బాండ్ ఫామ్ అవుతుందో చూద్దామా? సో వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ నైట్రోజన్? ఆక్సిజన్లో డబుల్ బాండ్ అని చెప్పుకున్నాం, ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఉంటుంది ఆక్సిజన్లో. ఇప్పుడు నైట్రోజన్ చూద్దాం. నైట్రోజన్ N2 కదా, ఎలక్ట్రాన్స్ ఎన్ని? నైట్రోజన్ 7 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి. 1s2, 2s2, 2p3. చూడండి, 1s2, 2s2 and 1, 2, 3. So this is 1s2. It won't participate in the reaction. This is 2s2. This is 2px1. This is 2py1. This is 2pz1. ఇప్పుడు చెప్పండి, నైట్రోజన్లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? Can you please tell me how many unpaired electrons are there in nitrogen? నైట్రోజన్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? Can anybody give me the answer? How many unpaired electrons are there on nitrogen? నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి? 3 కదా. ఎవరెవరు చెప్పండి? 2pxలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2py అండ్ 2pz. ఇప్పుడు ఈ 2pz ఒక 2pz మరొక 2pzతో ఎండ్ ఆన్ ఎండ్ అయిపోయిందండి. ఓకే, ఎండ్ ఆన్ ఎండ్ అయిపోయింది ఆల్రెడీ. ఎండ్ ఆన్ ఎండ్ అంటే ఏ బాండ్? సిగ్మా బాండ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మరి సిగ్మా బాండ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది 2py, ఇది మరొక 2py. వీళ్ళిద్దరి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది చెప్పండి? ఎండ్ ఆన్ ఎండ్ అయితే ఛాన్స్ లేదు కాబట్టి ఏ బాండ్ ఫామ్ అవుతుంది? పై బాండ్. ఒక పై బాండ్ అయిపోయింది. ఇంకా ఉన్నాయిగా, ఇక్కడ ఒక 2px, ఇక్కడ ఒక 2px ఉంది. వీళ్ళిద్దరి మధ్య కూడా ఎండ్ ఆన్ ఎండే ఉంది, అంటే మరొక పై బాండ్ ఉంది. సో మొత్తం టోటల్గా ఎన్ని బాండ్స్ ఉన్నాయి చెప్పండి? 3 బాండ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ 3 బాండ్స్? 1 సిగ్మా. నేను అడుగుతాను మీకు, N2లో డాష్ సిగ్మా అండ్ డాష్ పై బాండ్స్ ఉంటాయి అడుగుతారు. హౌ మెనీ సిగ్మా బాండ్స్ విల్ బి దేర్? సిగ్మా బాండ్ 1, పై బాండ్స్ 2. ఇప్పుడు చెప్పండి, H2 ఒకే ఒక బాండ్ ఉంటుంది, దట్ ఈస్ సిగ్మా బాండ్. సో ఒకే బాండ్ ఉందనుకోండి, అది సిగ్మా బాండ్ అయి ఉంటుంది. డబుల్ బాండ్ ఉంది అనుకోండి, 1 సిగ్మా 1 పై, 1 సిగ్మా 1 పై. ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, 1 సిగ్మా 2 పై. గుర్తుంచుకోవాలి, ఇది VBT తాలూకా కాన్సెప్ట్. మరి VBT కాన్సెప్ట్లోంచి అయితే ఓకే, కానీ ఇప్పుడు మనం హైబ్రిడైజేషన్ని అవసరం ఏంది ఇక్కడ? అసలు హైబ్రిడైజేషన్ ఎందుకు వచ్చింది? అసలు హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి? అసలు జాగ్రత్తగా వినండి, ఇది లెసన్ తాలూకా లాస్ట్ కాన్సెప్ట్, కొంచెం శ్రద్ధగా వినండి. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? అసలు హైబ్రిడైజేషన్ తాలూకా అవసరం ఏంటి?
హైబ్రిడైజేషన్. ఇంత బాగానే ఉంది కదా. ఇప్పుడు మరొకసారి BeCl2ని గుర్తెచ్చుకుందాం. ఇంతకుముందు వరకు మనం డాట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా? I'll explain you nitrogen again. Nitrogen. See, nitrogen's electronic configuration is 1s2, 2s2, 2p3. So this won't participate in the reaction. This 2s2 already filled 2 electrons. Here 2p is going to have 3 unpaired electrons. చూడండి, unpaired electrons ఉన్నాయి. 2px లో ఒకటి ఉంది, 2py లో ఒకటి ఉంది, 2pz లో ఒకటి ఉంది. సో ఇప్పుడు 2px, 2py, 2pzలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మరొక నైట్రోజన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుందిగా. ఈ అన్పేర్డ్ కాస్త పేర్ అవ్వాలి అంటే ఈ 2pz మరొక 2pzలో ఉన్న ఎలక్ట్రాన్తో ఎండ్ ఆన్ ఎండ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? ఎండ్ ఆన్ ఎండ్ ఏమంటాం మనం? సిగ్మా. ఈ 2py మరొక 2pyతో కలిసి ఏం చేస్తుంది? పై బాండ్. ఈ 2px మరొక 2pxతో కలిసి ఏం చేస్తుంది? పై బాండ్. సో ఓవరాల్గా ఎన్ని బాండ్స్ ఉంటాయి మనకి? 1 సిగ్మా బాండ్, 2 పై బాండ్స్, అంటే టోటల్గా 3 బాండ్స్ ఉంటాయి. దిస్ ఇస్ హౌ ట్రిపుల్ బాండ్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్. ఇది ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఒక్కసారి హైబ్రిడైజేషన్ చూద్దాం. లాస్ట్ టాపిక్ అయిపోతుంది. మీకు యూ కెన్ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా. ఒక ఐడియా వచ్చేస్తుంది హైబ్రిడైజేషన్ అయిపోతే. ఓకే, ఇందాక చెప్పిన టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎన్ని ఆటమ్స్ ఉంటే, బాండెడ్ ఆటమ్స్ ఉంటే ఎలాంటి మాలిక్యూల్ షేప్ ఉంటుంది, ఎలాంటి బాండ్ యాంగిల్ ఉంటుంది, ఎంత బాండ్ యాంగిల్ ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు హైబ్రిడైజేషన్ చెప్తాను. ఇప్పుడు ఇంతకల వరకు మనం BeCl2ని చెప్పేటప్పుడు దేన్ని ఎగ్జాంపుల్గా చెప్పాం? ఇదిగో బెరీలియం 2 dots, క్లోరిన్ 7 dots, అండ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ బై ద మీన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కానీ ఇప్పుడే చెప్పాం, ఎలక్ట్రాన్స్ నుంచి చెప్పుకోకూడదు. వీ హ్యావ్ టు డిస్కస్ బై ద టర్మ్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇప్పుడు చెప్పండి, బెరీలియం, క్లోరిన్. So beryllium should have to provide how many orbitals to chlorine? Anybody? Beryllium should have to provide how many orbitals to chlorine? Beryllium should have to provide how many orbitals to chlorine? Chlorine ki ఎన్ని orbitals provide చేయాలి beryllium? Obviously our answer should be 2. అంతేగా. ఈ beryllium ఈ chlorine కి ఒక ఆర్బిటాల్ ఇవ్వాలి, ఈ క్లోరిన్కి ఒక ఆర్బిటాల్ ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ 2 ఆర్బిటాల్స్. జాగ్రత్త గుర్తుంచుకోండి, 2 ఆర్బిటాల్స్. ఇప్పుడు ఇందుకు బెరీలియం దగ్గర 2 ఆర్బిటాల్స్ ఉన్నాయో లేదో చూద్దాం. బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే బెరీలియం ఆటమిక్ నెంబర్ 4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p0. చూడండి, నేను తప్పు చేయటంలో 2p0 రాస్తున్నాను. ఇంకా 2p ఆర్బిటాల్ అయితే ఉంది. సో 1s2కి ఏం సంబంధం లేదు. ఏమంటుంది? చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంట. బికాస్ మీకు తెలుసు, ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ వోంట్ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. దానికి బాండింగ్తో సంబంధం లేదు. సో అవుటర్లో ఉన్నది ఎవరు? 2s2 అంటే ఎన్ని ఆర్బిటాల్స్ అని మీరు అనుకుంటున్నారు? చాలామంది 2s2 అంటే ఏమనుకుంటారు? 2s2 అంటే 2 ఆర్బిటాల్స్ అనుకుంటారు. 2s2 అంటే 2 ఆర్బిటాల్సా 1 ఆర్బిటాలా? చెప్పగలరా? 2s2 మీన్స్ 2 ఆర్బిటాల్స్ ఆర్ 1 ఆర్బిటాల్? 2s2 మీన్స్ 2 ఆర్బిటాల్స్ ఆర్ 1 ఆర్బిటాల్? 2s2 అంటే 1 ఆర్బిటాల్. 2s అనే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ 1 ఆర్బిటాల్. ఇప్పుడు చెప్పండి, బెరీలియం దగ్గర ఉన్న 1 ఆర్బిటాల్ని ఈ క్లోరిన్కి ఇవ్వాలా, ఈ క్లోరిన్కి ఇవ్వాలా? ఒకవేళ ఈ క్లోరిన్కి ఇవ్వాలనుకోండి, అప్పుడు బెరీలియం క్లోరైడ్ ఫార్ములా BeCl2 కాదుగా, BeCl అవుతుంది. కానీ బెరీలియం క్లోరైడ్ ఫార్ములా BeCl2నే, BeCl కాదు. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ బెరీలియం షుడ్ హ్యావ్ టు ప్రొవైడ్ 2 ఆర్బిటాల్స్. అందులో అయితే డౌటే లేదు, బెరీలియం ఖచ్చితంగా 2 ఆర్బిటాల్స్ని ఇవ్వాల్సిందే. బట్ ఎలా ఇవ్వాలి ఇప్పుడు ఆ 2 ఆర్బిటాల్స్? మరొకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందామా? 1s2, 2s2, 2p0. 1s2కి ఏం సంబంధం లేదు. 2s2 జాగ్రత్తగా చూడండి అర్థమవుతుంది. 2s2 ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎలక్ట్రాన్ని, దీన్ని ఏమంటాం మనం? గ్రౌండ్ స్టేట్ అంటాం. దీనికి మరొక స్టేట్ని ప్రొవైడ్ చేద్దాం. దీన్ని ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం జరుగుతుందంటే ఒక ఎలక్ట్రాన్ 2s నుంచి 2pలోకి షిఫ్ట్ అవుతుంది. 2sలోంచి ఎలక్ట్రాన్ 2pలోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 2sలోంచి ఎలక్ట్రాన్ 2pలోకి షిఫ్ట్ అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమైంది చెప్పండి? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్, ఇది 2s2 కదా, నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2s1. ఇదేమైంది? ఇందులోకి వచ్చిన ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ 2px1. సో ఇప్పుడు చూడండి, 2 ఆర్బిటాల్స్ వచ్చేసాయిగా మనకి. ఇప్పుడు మరి నువ్వు అనొచ్చు, సార్ ఇక్కడ 2s1 ఇక్కడ ఇస్తాం, 2px1 ఇక్కడ ఇస్తాం, ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఎందుకు సార్? ఇలా ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే ఇటుపక్క బెరీలియం, ఇక్కడ బెరీలియంలో ఉన్నది ఎవరు? 2s. క్లోరిన్లో ఉన్నది ఎవరు? గుర్తెచ్చుకోండి, 3pz1.
ఇక్కడ కూడా 3pz1. చూడండి వీళ్ళిద్దరినేమో 2sతో బాండ్ చేయాలా, ఇదేమో 2pతో బాండ్ చేస్తుందా. దీనివల్ల బాండ్ ఫార్మేషన్లో ఇన్ఈక్వాలిటీ వచ్చేస్తుందిగా. సో బాండ్ ఫార్మేషన్లో ఇన్ఈక్వాలిటీ వస్తే ఇది స్ట్రైట్గా 180 degrees ఎందుకు ఉంటుందండి, ఉండే ఛాన్స్ లేదుగా. సో ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్, దట్ సంథింగ్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ హైబ్రిడైజేషన్. ఈ సంథింగ్నే మనం హైబ్రిడైజేషన్ అంటాం. అంటే హైబ్రిడైజేషన్లో ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడున్న ఇందాక మనం చెప్పిన ఇదేంటిది 2s1, ఇదేంటిది 2px1. ఈ 2s1 2px1 అంటే ఈ s ఆర్బిటాల్ ఇలా ఉంటుంది, ఒక p ఆర్బిటాల్ ఇలా ఉంటుంది అనుకుంటే ఈ రెండూ కలిసి కొత్తగా 2 ఆర్బిటాల్స్ కింద ఫామ్ అవుతాయండి. 2 ఆర్బిటాల్స్. నేమ్ ఆఫ్ ఈచ్ ఆర్బిటాల్ ఈజ్ sp ఆర్బిటాల్, sp ఆర్బిటాల్. ఇది s ఆర్బిటాల్ కాదు, p ఆర్బిటాల్ కాదు, కాబట్టి దీన్ని ఏం ఆర్బిటాల్ అంటాం మనం, హైబ్రిడ్ ఆర్బిటాల్ అన్నమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏమంటాం మనం, హైబ్రిడైజేషన్. ఇప్పుడు చెప్పండి, ఈ క్లోరిన్ బెరీలియం, ఇది క్లోరిన్. ఈ బెరీలియం ఇటు పక్క దేన్ని ప్రొవైడ్ చేస్తోంది, sp ఆర్బిటాల్ని. ఇటు పక్క దేన్ని ప్రొవైడ్ చేస్తోంది, sp ఆర్బిటాల్ని. సో రెండు పక్కల ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు బాండ్ యాంగిల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ లేదు కదా, బాండ్ యాంగిల్ రిమైన్ 180. సో ఇప్పుడు మీకు సింపుల్గా గుర్తుంచుకోవడం కోసం ఎలా, BeCl2 కదా, జాగ్రత్త గుర్తుంచుకోండి. Cl2 అంటే ఎన్ని ఆటమ్స్, 2. 2 ఆటమ్స్కి అంటే 2 ఆర్బిటాల్స్ని ప్రొవైడ్ చేసే హైబ్రిడైజేషన్ ఏంటి అంటే ఆన్సర్ ఈజ్ sp s1 p1 1 + 1 = 2. మీరు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. సో 2 కావాలి అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ sp హైబ్రిడైజేషన్. ఓకేనా. ఇప్పుడు BF3 చూడండి, we'll take BF3 as an example. So take BF3 as an example. It will be easy for us. BF3, boron is central atom. It is fluorine. Here also fluorine and here also fluorine. ఇప్పుడు చెప్పండి, boron should have to provide how many orbitals? ఫాస్ట్గా చెప్పాలి, టక we are ending it. చెప్పండి, boron should have to provide how many orbitals to fluorines? ప్రతి ఫ్లోరిన్కి ఒక్కొక్కటి చెప్పిన ఎన్ని ఆర్బిటాల్స్ని ప్రొవైడ్ చేయాలి boron should have to provide how many? Very good. So 3 orbitals ని ప్రొవైడ్ చేయాలి. 3 orbitals ని ప్రొవైడ్ చేయాలంటే boron ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటో చూడండి. boron 1s2 2s2 2p1 1s2 ని కౌంట్ చేయలేం, ఇన్నర్ షెల్. ఇప్పుడు చెప్పండి, boron ఎన్ని ఆర్బిటాల్స్ ని ప్రొవైడ్ చేయగలదు? ఇట్ కెన్ ప్రొవైడ్ ఓన్లీ 2 ఆర్బిటాల్స్, whereas it has to provide 3 ఆర్బిటాల్స్. చూడండి, దాని దగ్గర ఉన్నవి 2 ఆర్బిటాల్సే, కానీ అది ప్రొవైడ్ చేయాల్సిన ఎన్ని ఆర్బిటాల్స్, 1 2 3 ఆర్బిటాల్స్ని ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది హైబ్రిడైజేషన్ నుంచే వెళ్ళాలి. చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2px1 1s2 దీనికే సంబంధం లేదు, 2s2 2px1. ఇప్పుడు చెప్పాక ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయండి. దీన్ని ఏమంటాం మనం, ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏమవుతుందండి, 2s1 2px1 2py1. ఇది 2s1, ఇది 2px1, ఇది 2py1. How many s orbitals are there? 1. How many p orbitals are there? 2. 1 s orbital, 2 p orbitals. That's why you are going to have 1 + 2 = 3 sp2 orbitals. 3 sp2 orbitals. 3 sp2 orbitals. So, second 3 sp2 orbitals. Here it is providing an sp2 orbital. Here it is providing an sp2 orbital. Here also it is providing an sp2 orbital. Each is sp2 orbitals. Hope you understand. Now tell me, in BF3 what type of hybridization is present? In BF3 what type of hybridization is present? ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి, F3 means 3 orbitals. 3 orbitals means sp or sp2. Can you please tell me, sp or sp2? 3 orbitals అంటే sp నా sp2 నా? Obviously sp2. 3 కదా, s plus 2p that is equal to 3. సో ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం, లాస్ట్ ఎగ్జాంపుల్. We are taking another example. Our example is CH4. Okay, మీరు గెస్ చేయగలనుకుంటున్నాను నేను. I think you can easily guess it. Guess and CH4. Guess and CH4. Guess and what type of hybridization is present in CH4? Carbon should have to provide 4 orbitals. 4 orbitals. sp 2 orbitals provide చేయగలదు, sp2 3 orbitals provide చేయగలదు. Then obviously it should be sp3 because it has to provide 4 orbitals.
సో ఇప్పుడు ఇదే దాంతో అంటే ఇప్పుడు మనం BeCl2 దీనికి ఎగ్జాంపుల్ చూసాం, BF3 దీనికి ఎగ్జాంపుల్ చూసాం, CH4 దీనికి ఎగ్జాంపుల్ చూసాం. ఇదే దాని మీద కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ NH3 గురించి చెప్పగలరా? నాకు చూస్తూ చెప్పండి, ఒకసారి ఆలోచించండి. NH3 గురించి ఏమైనా చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ అబౌట్ NH3 మీరు ఎలా ఆలోచిస్తారంటే H3 ఉంది కాబట్టి 3 కావాలి కాబట్టి ఆన్సర్ ఈజ్ sp2 అనుకుంటారు. బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. అలా కాదు. ఎందుకంటే మీరు నైట్రోజన్ డయాగ్రామ్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మీద 2 డాట్స్ వేసారా? ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. మీరు ఓన్లీ ఈ 3 హైడ్రోజన్స్నే చూస్తున్నారు. యూ హ్యావ్ టు కౌంట్ దిస్ ఆల్సో. ఈ లోన్ పేరు నాపడానికి కూడా ఒక ఆర్బిటాల్ కావాలి కదా. ఇక్కడ 1 2 3 4. ఇప్పుడు చెప్పండి, 4 ఆర్బిటాల్స్ని ప్రొవైడ్ చేసే హైబ్రిడైజేషన్ ఏది? 4 ఆర్బిటాల్స్ని ప్రొవైడ్ చేసే హైబ్రిడైజేషన్ ఏది? ఆన్సర్ ఈస్ sp3. సో ఇన్ నైట్రోజన్ అమోనియా sp3 హైబ్రిడైజేషన్ విల్ బి దేర్. ఇప్పుడు లాస్ట్ చెప్పండి, H2Oలో ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది? H2Oలో ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది? H2Oలో అగైన్ H2O ఆక్సిజన్, 2 electrons here, 2 electrons here, 1 electron, 1 electron. ఓకే, హైడ్రోజన్ చూడండి, 1 orbital is required here, 1 orbital is required here. This is 3rd orbital, this is 4th orbital. Now tell me, how many orbitals are required? 1 2 3 4. 4 orbitals అంటే ఏ హైబ్రిడైజేషన్? 4 orbitals అంటే ఏ హైబ్రిడైజేషన్? sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు చెప్పండి, sp hybridization, BeCl2, sp2 hybridization, BF3, sp3 hybridization, CH4, sp3 hybridization, NH3, sp3 hybridization, H2. sp3 హైబ్రిడైజేషన్ అంటే యాక్చువల్గా బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి మనకి? 109 degrees 28 minutes. కానీ ఈ కేసులో బాండ్ యాంగిల్ ఏమొస్తుందని చెప్పండి? 107 degrees 48 minutes, 104 degrees 31 minutes. ఇది ఎందుకు వస్తుంది చెప్పండి? ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది బాండ్ యాంగిల్లో? బికాజ్ ఇది లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్, ఇది లోన్ పేర్ రిపల్షన్. సో ఈ రిపల్షన్ వల్ల బాండ్ యాంగిల్ ఫర్దర్లీ డిక్రీజ్ అవుతుంది మనకి. ఇక పోలార్ కోవలెంట్ బాండ్ చూడండి, పోలార్ కోవలెంట్ బాండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? HCl. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ పార్షియల్లీ పాజిటివ్ అవుతుంది, క్లోరిన్ పార్షియల్లీ నెగిటివ్ అవుతుంది. అలాగే వీటి మధ్య షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి HCl ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పోలార్ కోవలెంట్ బాండ్. చూసుకోండి. అలాగే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్, అన్లైక్ డిజాల్వ్స్ ఇన్ అన్లైక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్, అన్లైక్ డిజాల్వ్స్ ఇన్ అన్లైక్. అంటే ఎలాంటి వాళ్ళు అలాంటి వాటిలో డిజాల్వ్ అవుతారు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు విల్ టేక్ CuSO4 యాజ్ అన్ ఎగ్జాంపుల్. కాపర్ సల్ఫేట్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్, బట్ కాపర్ సల్ఫేట్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ కిరోసిన్లో కరగదు. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, సోడియం క్లోరైడ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ సోడియం క్లోరైడ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ కిరోసిన్. వేరాజ్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, నాఫ్థలిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాఫ్థలిన్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ కిరోసిన్ అండ్ నాఫ్థలిన్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకేనా? సో వాటర్ ఈజ్ ఏ పోలార్ సాల్వెంట్. కిరోసిన్, పెట్రోల్, డీజిల్, దీస్ ఆర్ కాల్డ్ non-polar solvents. So all ionic compounds are soluble in polar solvent. All covalent compounds are soluble in non-polar solvents. So ionic compounds are soluble in polar solvents, covalent compounds are soluble in non-polar solvents. So this is our lesson. So if you have any doubts, you can raise your doubts. In 5 minutes I'll wind up the class. If you have any doubts, please do ask me. Sugar is soluble in water and sugar is insoluble in kerosene. Any doubts you have? Guys, do you have any doubts? Shall we wind up the class?
Okay, right. Hope this class helped you a lot. So, okay, non-polar compounds definition. You can call it as, okay, yeah. So tomorrow we are going to have the class. Tomorrow we'll discuss about all the lessons. Especially I'll concentrate on 10th lesson tomorrow. Okay, because many are having doubts regarding to the 10th lesson, that is electromagnetism, and definitely we'll have. We'll look after that. Or else you ask me if we conduct class on what we say worksheets and all. We'll discuss tomorrow. Okay. Guys, shall we end the class? మీరు చెప్తే నేను ఎండ్ చేసేస్తాను. లేదు మీద ఏదైనా డౌట్ ఉందా, ఇంకా ఎండ్ చేసేయచ్చా? రేపు కూడా సేమ్ టైం పెట్టుకుందాం. ఓకే, రైట్. Right, thanks guys. Thanks for watching. If you got any doubts, please be ready with your doubts. Tomorrow we are going to meet. I'll inform you the time. Right, thank you. Bye. Good night.